రీసెంట్గా రిలీజ్ అయిన పోడ్కాస్ట్ చూసా, వంశీ బ్రో విత్ వైభవ్. అంత బాగానే అనిపించింది, కానీ ఉన్న మార్కెట్కి ఇచ్చిన ఎలివేషన్కి ఎక్కడో కొట్టేసింది. బట్ అసలు జడ్జ్ చేయడానికి నేనెవరు? రీసెంట్లీ ప్లేస్డ్ ఇన్ అమెజాన్. ఐ నో ద రియాలిటీ ఆఫ్ ఏఐ అండ్ ఏఐ మార్కెట్, మోర్ ఓవర్ ద స్టాండర్డ్స్ ఆఫ్ ఏఐ. ఇంకా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఏఐతో 1 lakh, ఏఐ ఆటోమేషన్, ఈవెన్ ఏఐతో యూట్యూబ్ వీడియోలు చేసి సంపాదించవచ్చు అని కుప్పలు యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోలో అసలు పోడ్కాస్ట్ త్రూ కోర్సు సెల్లింగ్ చేశారా, లేదంటే ప్రమోషన్ చేశారా, లేదంటే నిజంగానే ట్యాగ్డ్ ఏఐ టూల్స్ ని వాడారా? ఇంకా చాలా చిన్న టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియోతో మీకు ఏఐ మీద ఉన్న మిస్కన్సెప్షన్ అంతా పోతుంది. మీరు అనుకోవచ్చు నేను కూడా ప్రమోషన్ చేస్తా అని, బట్ దిస్ ఈస్ మై థర్డ్ వీడియో. నో, అసలు ఛాన్సే లేదు. మీరు బ్లైండ్ గా ట్రస్ట్ చేయొచ్చు. నేను చేసిన రీసెర్చ్ అండ్ నా వర్క్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అన్ని ఇంక్లూడ్ చేసి ఈ వీడియోలో క్లియర్ గా అన్ని మీ ముందు పెట్టేసిన. సబ్స్క్రైబ్ చేసుకోండి, లేదంటే నెక్స్ట్ వచ్చే బిగ్గెస్ట్ బ్యాంగర్స్ స్కామ్ గురించి మీరు తెలుసుకోలేరు. అండ్ లాస్ట్ లో ఒక బోనస్ టిప్ ఇచ్చా, అసలు ఏఐ యూజ్ చేసి ఎలా ఎర్న్ చేయాలనే దానికి. అది ప్రాక్టికల్లీ ప్రూవ్డ్ అండ్ పీపుల్ ఆర్ ఎర్నింగ్. అన్ని మిస్ అయినా ద లాస్ట్ పార్ట్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మనం చూసిన పోడ్కాస్ట్ మెయిన్ ఐడియా ఏంటంటే, ఏ టూల్స్ యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ ని బిల్డ్ చేయడం, లేదంటే ఆటోమేషన్ క్రియేట్ చేసి దాని త్రూ ఎర్న్ చేయడం. మనకు అనిపించింది చాట్‌జీపీటీకి ప్రాంప్ట్ ఇస్తే క్లియర్ గా ఇచ్చేస్తుంది, సోర్స్ కోడ్ యూజ్ చేసి ప్రోడక్ట్ బిల్డ్ చేసేద్దాం, ఈజీగా గ్రో అయిపోదాం అని అనుకుంటాం. అండ్ ఎవ్రీథింగ్ మేక్ సెన్స్. హానెస్ట్లీ ఫస్ట్ టైం చూసే వాళ్ళకి మాత్రం ఇదంతా ఒక రియల్ వరల్డ్ లోకి వచ్చిన ఫీలింగ్ ఉంటుంది. దే ఆర్ రెడీ టు ఇన్వెస్ట్ ఇన్ ఏ టూల్స్ యాజ్ వెల్. టెక్నాలజీ ఫాస్ట్గా గ్రో అవుతుంది, టూల్స్ పవర్ఫుల్గా ఉన్నాయి, ఎంట్రీ బ్యారియర్ తగ్గింది అని అనిపిస్తుంది. ఇది అందరికీ జరిగేది, కంప్లీట్లీ న్యాచురల్. బట్ ఆటోమేషన్ అంటే ఎన్ఐటెన్ టూల్స్ లాగా సింప్లిఫై చేసి ఉండదు. మోర్ ఓవర్ ఆటోమేషన్ అంటే జస్ట్ టూల్స్ ని కలెక్ట్ చేయడం అస్సలు కాదు. మనకు చూపించేది వాళ్ళ టీమ్ అంతా కలిసి జనరేట్ చేసిన ఎఫర్ట్. ఆ రిజల్ట్ ని ఓవర్ నైట్ సక్సెస్ లాగా చూపిస్తారు. బికాస్ దే నీడ్ టు మోటివేట్, టు లెర్న్ అండ్ పర్చేస్ దేర్ కోర్సెస్. ఇక్కడే ప్రామిస్ కి అండ్ రియాలిటీకి మధ్యలో ఒక గ్యాప్ క్రియేట్ అవుతుంది. సర్ఫేస్ లో చూస్తే ఏఐ చాలా ఈజీగా అనిపిస్తుంది. డీప్ గా వెళ్తే ద సిస్టమ్ వాజ్ నాట్ రెడీ టు టేక్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. మన ఏఐ స్పేస్లో మోస్ట్ అట్రాక్టివ్ వర్డ్ ఇదే. ఒక్కసారి సెట్ చేసి పెడితే చాలు, డబ్బులు అని చాలా మంది చెప్తారు. బట్ దే నెవర్ ట్రైడ్ ఇట్ ఎనీవేర్. బట్ ఇక్కడ కూడా చూస్తే సర్ఫేస్లో చాలా లాజికల్గా ఉంటుంది. ఒక సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని రిపీటెడ్గా యూజ్ చేయొచ్చు. దట్ వాస్ వెరీ గ్రేట్. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ని తీసుకుందాం. హే ఫ్రెండ్, నేను సింపుల్ టొమాటో కాడు, నే బాడీకి ఫ్రెష్నెస్ ఇచ్చే న్యాచురల్ పవర్ ని. అసలు ఈ వీడియో వల్ల ఎవరికన్నా యూజ్ ఉందా? దేనికైనా అసలు వాల్యూ ఇస్తుందా? అకార్డింగ్ టు ద యూట్యూబ్ పాలసీ ఈ వీడియో అనేది లో వాల్యూ కంటెంట్ కింద వస్తుంది. ఆటోమేషన్ బిల్డ్ చేయడం అంటే పర్ఫెక్ట్ కండిషన్స్ కోసం కాదు, పర్ఫెక్ట్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయడం కోసం. బట్ ఇక్కడ ఏదో పీపుల్ వింత పనులు చేపిస్తున్నారు. అసలు ఆటోమేషన్లో ఉండాల్సిన థింగ్స్ ఏంటో తెలుసా? టైం సేవ్, కాస్ట్ రెడ్యూస్ అండ్ మోర్ ఓవర్ రెవెన్యూ ఇంక్రీస్. ఇవన్నీ క్లియర్గా ప్రూవ్ చేయలేకపోతే ఆటోమేషన్ వాస్ యూజ్లెస్. ఒకసారి మీరే ఆలోచించండి. ఈ 3 things లేకుండా యూట్యూబ్ అయినా ఏ క్లయింట్ అయినా మీకు ఎందుకు పే చేయాలి? రియల్ వరల్డ్లో టూల్స్కి అస్సలు వాల్యూ ఉండదు. అది ఇచ్చే అవుట్కమ్కి అండ్ అది జనరేట్ చేసే రెవెన్యూ మీద కంప్లీట్ టూల్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. మోర్ ఓవర్ రికగ్నైజేషన్లోకి వస్తుంది. సో ఆటోమేషన్ అనేది సింపుల్ కాదు, అలా అని కాంప్లికేటెడ్ కూడా కాదు. కానీ ఇట్స్ నాట్ ఏ ప్లగ్ అండ్ ప్లే గేమ్, ఇట్స్ ఎ ప్రాబ్లమ్ సాల్వింగ్ గేమ్. ఏఐ స్పేస్లో ఇంకో పవర్ఫుల్ హుక్ ఇదే. ఏఐ యూస్ చేసి 1 lakh ఎర్న్ చేయొచ్చు అని. లైన్ చూస్తే చాలు సింపుల్గా ఉంది కదా, కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అండ్ బ్యాక్ ఎండ్లో కూడా అంత ఇంపాక్ట్ ఉంటుంది. టెక్నికల్లీ చూస్తే ఇది రాంగ్, బట్ నాలాంటి వాళ్ళు చెప్పే వాళ్ళని ఫేక్ అంటారు. 1 lakh ఎర్న్ చేయడం పాసిబులే, కానీ క్వశ్చన్ ఏంటంటే ఎవరు ఎర్న్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి అన్నది ఇంపార్టెంట్. ఏఐతో ఎర్న్ చేయడానికి 2 ways ఉంటాయి, సర్వీస్ బేస్డ్ అండ్ కంటెంట్ ఆర్ ఆడియన్స్ రిటెన్షన్. వీటి గురించి డీప్గా వెళ్ళాలని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే పీపుల్ ఆల్రెడీ నో దీస్ పాయింట్స్. మనకి మెయిన్ ప్రాబ్లం ఎక్కడ క్రియేట్ అవుతుందంటే, అవుట్పుట్ ని డైరెక్ట్ గా చూపిస్తారు, కంప్లీట్ ప్రాసెస్ ని స్కిప్ చేస్తారు. 1 lakh పేమెంట్ ప్రూఫ్ చూపించడం చాలా ఈజీ. దాని వెనక ఉన్న హార్డ్ వర్క్ అండ్ లెర్నింగ్ అండ్ టెక్నాలజీ షుడ్ బి అప్లైడ్ టు దట్ ప్రోడక్ట్. ఇవి ఎవ్వరు కూడా డిస్క్లోజ్ చేయరు, ఈవెన్ క్రియేటర్స్ ఆల్సో. సో బిగినర్స్ కి ఒక ఫాల్స్ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతుంది. ఫాస్ట్ గ్రో అవుదామన్న థాట్ తో రియాలిటీని మిస్ అవుతారు. లైక్ స్కిల్స్ బిల్డ్ చేసుకోకపోవడం అండ్ ఆ స్కిల్ ని యూజ్ చేసి ఎలా ఎర్న్ చేయాలి అనేది తెలియకపోవడం, ర్యాండమ్ స్కిల్స్ ని నేర్చుకోవడం, ఇలాంటి సిల్లీ మిస్టేక్స్ కంటిన్యూస్ గా చేస్తారు. ఎందుకు 1 lakh కాన్సెప్ట్ ఇంత వైరల్ అయిందంటే, మనీ ఈక్వల్ టు అటెన్షన్. బిగ్ నెంబర్స్ చూపిస్తే ఎవరైనా ఒక్క సెకండ్ ఆగి చూస్తారు, మైండ్ ఇన్స్టెంట్ గా అట్రాక్ట్ అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ లో లాజిక్ కోసం ఎవ్వరు ఆలోచించారని క్రియేటర్స్ కి ముందే తెలుసు. సో అటెన్షన్ వచ్చిందంటే కన్వర్సేషన్ చాలా ఈజీ అయిపోతుంది. ఫైనల్లీ 1 lakh సంపాదించడం చాలా ఈజీ, బట్ ఏఐతో కాదు. ఏఐతో నేర్చుకున్న స్కిల్స్ వల్ల డిఫరెన్స్ చాలా ఉంది. నేను చెప్తే కాదు, నువ్వు యూజ్ చేసి అండ్ ఎక్స్ప్లోర్ చేసినప్పుడే ఆ డిఫరెన్స్ అనేది నీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటిల్ అన్లెస్ ఈ కోర్సెస్ వాళ్ళు చెప్పేది మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు.
ఏఐ భూమితో ఇంకో ప్యారలల్ ఇండస్ట్రీ సైలెంట్ గా గ్రో అయింది. కోర్స్ సెల్లింగ్ ప్లాట్ఫామ్స్ అండ్ వైభవ్ లాంటి టెక్ క్రియేటర్స్. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లాట్ఫామ్ లో సేమ్ ప్రామిస్, ఏఐ నేర్చుకోండి, లక్షల్లో సంపాదించండి అండ్ లైఫ్ చేంజ్ అవుతుందని కూడా అంటున్నారు. ఫస్ట్ క్లియర్ గా చెప్పాలంటే ఆల్ కోర్సెస్ ఆర్ నాట్ బ్యాడ్. కొన్ని జెన్యూన్ గా హెల్ప్ చేస్తాయి, డైరెక్షన్ ఇస్తాయి, బేసిక్స్ నేర్పిస్తాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీని మ్యాచ్ అవ్వలేనప్పుడు. మనకి కోర్సులో చూపించేది ఏంటి? టూల్స్, షార్ట్ కట్స్ అండ్ రెడీ టెంప్లెట్స్. బట్ మనకి కావాల్సింది అండర్స్టాండింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ మోర్ ఓవర్ న్యూ టెక్నాలజీ అడాప్టబిలిటీ. ఈ 3 థింగ్స్ లేకుండా మీరు ఏ కోర్స్ తీసుకున్నా, ఏ టూల్స్ నేర్చుకున్నా దట్ వాజ్ వెరీ యూజ్లెస్. ఇంకో ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే చాలా కోర్సెస్ లో ఏ నేర్పించడం కన్నా ఏని ఎలా సేల్ చేయాలో అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తారు. లైక్ ఫ్రీ కంటెంట్ ని ఎలా జనరేట్ చేయాలి, ఏ వీడియో జనరేటెడ్ కంటెంట్ లో క్యూరియాసిటీని ఎలా బిల్డ్ చేయాలి. అసలు ఏ కంటెంట్ యూజ్లెస్ థింగ్, దాంట్లో మళ్ళీ క్యూరియాసిటీ, హౌ పీపుల్ ఆర్ డమ్. మీరు ఏఐ కోర్స్ అన్న తీసుకోండి, అందులో ఎవ్వరు కూడా రియల్ వరల్డ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినట్టు, రియల్ వరల్డ్ ఎంటిటీస్ ని యూజ్ చేసినట్టు ఎవ్వరు డిస్క్లోజ్ చేయరు అండ్ డిస్కస్ చేయరు కూడా. ఫైనల్లీ తీసుకున్న కోర్స్ వాల్యూవా కాదా అని ఎలా తెలుసుకోవాలంటే యూజ్ చేసే టూల్స్ అండ్ టూల్ ఇచ్చే అవుట్కమ్ అండ్ ఆ అవుట్కమ్ ని హ్యాండిల్ చేసే పర్సన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాడు అనే దాన్ని బట్టి మనం క్లియర్ గా డిసైడ్ అయిపోవచ్చు. మోర్ ఓవర్ బిఫోర్ టేకింగ్ ఎ కోర్స్, ఎవ్రీ కోర్సెస్ కి బిఫోర్ ఒక డెమో వీడియో ఉంటుంది. ఆ డెమో వీడియో చూసి మాత్రమే డిసైడ్ అవ్వండి. సో ఫైనల్లీ ఇక్కడ దాకా చూసినావంటే నీకు ఆల్రెడీ హాఫ్ అర్థమైపోయి ఉంటుంది. ఇంకా క్లారిటీ రావాలి, అసలు ఏం చేయాలి ఇన్ ఫార్వర్డ్ అని తెలుసుకోవాలనుకుంటే అండ్ కోర్స్ ఆల్రెడీ తీసుకున్నాం బ్రో, ఇప్పుడు ఏం చేయాలనుకున్న వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. యూ విల్ నెవర్ రిగ్రెట్. కంపెనీస్ చాలా ఏఐ టెక్నాలజీస్ వాడతాయి, బట్ దే ఆర్ నాట్ ఫ్రీలీ అవైలబుల్ ఎట్ ఇంటర్నెట్. ఈ రియాలిటీ అందరికీ తెలుసు, లైక్ క్రియేటర్స్, ప్రమోటర్స్, ప్రతి ఒక్కరికి తెలుసు. బట్ ఈవెన్ దో దే ఆర్ ప్రమోటింగ్ ద ఫ్రీ కోర్సెస్, మన ఏఐ రిలేటెడ్ కంటెంట్ కానీ ఏఐ టెక్నాలజీస్ ని నేర్పించే వాళ్ళు కానీ మ్యాక్సిమం అందరూ కూడా ఏఐ టూల్స్ తో కొలాబ్ అవుతారు, లేదంటే ఏఐ కోర్సెస్ ని సేల్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ దే విల్ నెవర్ ఎవర్ డూ ఎనీ ఫేవర్ టు యూ. అసలు మీరే ఆలోచించండి, మనకు అన్ని ఫ్రీగా చేస్తే వాళ్ళకి ఏమొస్తుంది? ఆలోచించండి. ఎవరైనా ఏదైనా మనకి ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి? ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తున్నారంటే కంపల్సరీ దాని వెనక ఏదో ఒక ప్రాఫిటబుల్ థింగ్ ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ ని కంప్లీట్ చేస్తున్నారు అండ్ అంత ఎఫర్ట్స్ పెడుతున్నారు, ఆ వీడియోని మీ దాకా వచ్చేలాగా చేస్తున్నారు. ఒకవేళ ఫ్రీగా నేర్చుకున్నా రేపు ఆల్రెడీ నేర్పించిన వాడు వచ్చి సలహాలు ఇస్తాడు. ఇది మన తెలుగు స్టేట్స్ లో చాలా కామన్ థింగ్. సో ఏది కూడా ఫ్రీగా రాదు. ఇన్ ఏఐ స్పేస్ యూ నీడ్ టు ఎక్స్ప్లోర్ బిఫోర్ సిచ్యువేషన్ గోస్ వరస్ట్. సో ఫైనల్లీ డోంట్ టేక్ ఎనీ కోర్సెస్. ఫ్రీగా ఉన్నంతసేపు వాడుకోండి, పెయిడ్ అయ్యాక ఆల్టర్నేటివ్ వెతుక్కోండి. సో ఫైనల్లీ ద రియల్ ట్రూత్, వంశీ బ్రో అండ్ వైభవ్. ఈ పాడ్కాస్ట్ ని నేను కంప్లీట్ గా చూసాను. తను ఇప్పుడే కాదు, ప్రీవియస్లీ కూడా ఒకసారి వచ్చాడు. అప్పుడు కూడా కంప్లీట్లీ ప్రమోషన్, ఇప్పుడు కూడా కంప్లీట్లీ ప్రమోషన్. మీరు కంపేర్ చేసుకుంటే తెలుగులోనే కాదు, హిందీలో ఇంకా డిఫరెంట్ లాంగ్వేజెస్ లో కూడా ఇతని పాడ్కాస్ట్ ఉంటుంది. సో ఇక్కడ మీకు అర్థమైపోయి ఉంటుంది అతను ఏ రేంజ్ లో కోర్సెస్ ని సేల్ చేస్తున్నాడు, ఏ రేంజ్ లో ఏ టెక్నాలజీస్ ని. ఐ డోంట్ టెల్ ఇట్స్ రాంగ్ వే, బట్ ఉన్నది లేనట్టుగా అంత హైప్ ఇచ్చి చెప్పడం వల్ల అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. ఆ అట్రాక్షన్ కోర్సు సేలింగ్ కి ఒక బిగ్గెస్ట్ రీజన్ అవుతుంది. సో ఇక్కడ మిస్కన్సెప్షన్ ఎక్కడైందంటే మనం అట్రాక్ట్ అవుతున్నాం, అట్రాక్షన్ లోనే కంప్లీట్ సిచ్యువేషన్ బేస్ అయి ఉంది. సో బిఫోర్ గోయింగ్ టు ద అట్రాక్షన్ మీరు కంప్లీట్ సిచ్యువేషన్ ని అర్థం చేసుకొని మీ మెచ్యూరిటీ లెవెల్స్ తో మీరు సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసుకోవాలి. అంటిల్ అన్లెస్ ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు, కోర్స్ సేల్ చేస్తూనే ఉంటారు. ఎట్ ద ఎండ్ ఏ అవని ఏదైనా అవని కంప్లీట్లీ బిజినెస్ మోడల్. సో నాకు తెలిసిన ఒక మంచి మనిషి ఏమన్నాడంటే మనకి ఫ్రీ రిసోర్సెస్ చాలా ఉన్నాయి ఏఐ ఇన్ఫ్లుయెన్సర్స్ క్రియేట్ చేయడానికి. ఆ ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ ని క్రియేట్ చేసి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ని క్రియేట్ చేయమన్నాడు. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ని క్రియేట్ చేశాక డైలీ వీడియోస్ లాగా అప్లోడ్ చేయమన్నాడు, కంప్లీట్లీ ఇన్ తెలుగు లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్. ఎందుకు తెలుగులోనే అంటే తెలుగు పీపుల్ ఆర్ మోర్ అట్రాక్టివ్ దెన్ అదర్ స్టేట్స్ పీపుల్. సో ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేసుకోవడానికి, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ని గ్రాప్ చేసుకోవడానికి కన్సిస్టెంట్ ఇండియన్ క్యారెక్టర్ ని రిక్వైర్డ్ ఉంటుంది. కాబట్టి ఆ క్యారెక్టర్ ని జనరేట్ చేసి ఆ క్యారెక్టర్ త్రూ కంప్లీట్లీ వీడియోని జనరేట్ చేయండి అండ్ మీరు ఒక సెర్టెన్ పాయింట్ లో ఫాలోవర్స్ అండ్ అట్రాక్షన్ ని గెయిన్ చేసుకున్నాక ఇట్స్ ఎ పెయిడ్ కంటెంట్ చేయండి. యు నో హౌ టు డూ ఇట్. మీరు ఇక్కడ అనుకోవచ్చు అసలు ఏ వీడియో అని అందరికీ తెలిసినప్పుడు సబ్స్క్రిప్షన్స్ ఎందుకు తీసుకుంటారు అని. నేను లిటరల్లీ చెప్తున్నాను, ఐ హావ్ ఎక్స్ప్లోర్డ్ మల్టిపుల్ ఛానల్స్, ఈవెన్ ఇట్ ఈస్ ఏఐ. ఎంత డమ్ పీపుల్ ఉన్నారంటే దే ఆర్ టేకింగ్ ద సబ్స్క్రిప్షన్స్. యూ కెన్ చెక్. నేను ఏది కూడా డిస్క్లోజ్ చేయాలనుకోవట్లేదు, మీ అంతటా మీరే ఎక్స్ప్లోర్ చేయండి. కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసి మీకు వర్కౌట్ అవుతుందంటేనే ట్రై చేయండి. ₹1 కూడా ఎవరు కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఇట్ వాజ్ మై రిమైండర్. నీకు ఎవరు ఛాన్స్ ఇవ్వట్లేదంటే నువ్వే ఛాన్స్ తీసుకోవాలి. దిస్ వాజ్ ద ఛాన్స్. యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్.